హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అమరావతిలో నిర్మాణం జరుపుకున్నటువంటి ఐకానిక్ భవనాల్లో ఒక ఐకానిక్ భవనం హైకోర్టు. ఈ హైకోర్టుకు ఐకానిక్ భవనానికి సంబంధించి ఈ మధ్య అతి ముఖ్యమైన ఒక ఘట్టం అనేది జరిగింది. దానికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వస్తే ఈ హైకోర్టు ఐకానిక్ భవనం అనేది పూర్తిగా రాఫ్ట్ ఫౌండేషన్ ఉపయోగించి నిర్మించడం జరుగుతుంది. ఇది రాఫ్ట్ ఫౌండేషన్ అంటే పూర్తిగా భూమి లోపలికి దాదాపు కొన్ని మీటర్ల మందాన కాంక్రీట్ వేయడం జరుగుతుంది. ఈ కాంక్రీట్ వేసేటప్పుడు అతి ఎక్కువ డయామీటర్ ఉన్నటువంటి ఐరన్ రాడ్లతోని ఒక గ్రిడ్ ఆకారంలో తయారు చేసి దాన్ని భూమి లోపలికి వేసి దాన్ని పూర్తిగా కాంక్రీట్ వేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాంక్రీట్ అనేది ఈ ఐకానిక్ హైకోర్టు భవనానికి దాదాపు 65,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేయవలసిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఈ కాంక్రీట్ వేసేటప్పుడు అది వెంటనే గట్టిపడిపోతుంది కాబట్టి ఒకసారి ఈ కాంక్రీట్ వేయడం మొదలు పెడితే ఆ పని పూర్తి అయ్యేదాకు ఏకదాటిగా కాంక్రీట్ వేస్తూనే ఉండాలి. ప్రస్తుతం ఈ 65 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని 4 భాగాలుగా విభజించి వేయడం జరుగుతుంది. ఇంతకుముందు అంటే దాదాపు 1.5 మంత్ బ్యాక్ ఒక భాగానికి సంబంధించి 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని వేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఒక 2 రోజుల క్రితం ఇంకొక 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఈ ఐకానిక్ భవన్ కోసం వేయడం జరిగింది. ఇది వేసేటప్పుడు దాదాపు 40 గంటల పాటు ఈ పని కొనసాగింది. ఈ 40 గంటలు కూడా అవసరమైన కార్మికుల్ని, అవసరమైన ఇంజనీర్ని, అవసరమైన ఈ కాంక్రీట్ని వీటన్నిటిని ఈ పని జరుగుతున్న స్థలానికి తీసుకువెళ్ళి ఏకదాటిగా 40 గంటల పాటు ఈ కాంక్రీట్ని వేసి ఒక రికార్డు సృష్టించడం జరిగింది. ప్రస్తుతానికి 2 భాగాలు అంటే ఒకటి ఒక 15,000 క్యూబిక్ మీటర్లు, ఇంకొక 15,000 క్యూబిక్ మీటర్లు ఈ ఫౌండేషన్ వేయడం జరిగిపోయింది. అంటే 30,000 క్యూబిక్ మీటర్ల ఫౌండేషన్ పూర్తయిపోయింది. ఇంకొక 50% దాదాపు 35,000 క్యూబిక్ మీటర్ల ఫౌండేషన్ వేయవలసి ఉంది. ఒకసారి ఈ ఫౌండేషన్ అనేది పూర్తి అయిపోతే దీని మీద ఈ అంతస్తులు కట్టడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఈ ఐకానిక్ బిల్డింగ్కి అతి ముఖ్యమైన లేదంటే ఎక్కువ సమయం తీసుకునే పని ఏదేమైనా ఉంటే అది రాఫ్ట్ ఫౌండేషనే. ఒకసారి ఈ రాఫ్ట్ ఫౌండేషన్ కానీ పూర్తి అయిపోతే ఆటోమేటిక్గా ఒక అంతస్తు మీద ఒక అంతస్తు అలాగే ఒక 8 అంతస్తులు వర్షం కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు మనకి ఈ ఐకానిక్ బిల్డింగ్ అనేది ఒక రూపానికి రావడం జరుగుతుంది. మనకి ఫిజికల్గా అక్కడ ఏం వర్క్ జరుగుతుందో అనేది తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న మేజర్ వర్క్ కంప్లీట్ అయినా సరే అది ఏం జరిగిందనేది బయటికి విజిబిలిటీ ఉండదు. కాబట్టి వీలైన తొందరలో ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అనే దాన్ని పూర్తి చేసి ఇక భూమి మీద వచ్చే అంతస్తుల్ని వర్కుల్ని ప్రారంభిస్తారని చెప్పి ప్రస్తుతం దాదాపు మే జూన్ కల్లా దీన్ని ఏ విధంగానైనా సరే ఈ ఫౌండేషన్ వర్క్ కంప్లీట్ చేయడానికని ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూద్దాం భవిష్యత్తులో. ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం 2027 డిసెంబర్ కల్లా ఈ ఐకానిక్ హైకోర్టు భవన్ నిర్మాణం పూర్తయిపోయి అందుబాటులోకి వస్తుందని మనకి ప్రభుత్వం నుంచి సమాచారం వస్తుంది. కాకపోతే ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. 2027 డిసెంబర్ కల్లా ఈ నిర్మాణం పూర్తి అయిపోద్దని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.